కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. 9:24. పందెపు రంగమందు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు పరుగెత్తడి. చాలండి. ఇక్కడ చూసినప్పుడు పరుగు కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెడతారట, ఒక్కరు కూడా ఆగిపోరు. కానీ ఏమవుతుందట? ఒక్కరే బహుమానాన్ని పొందుకుంటారట. పందెపు రంగంలో ఎంతమంది పరిగెడతారండి? చాలామంది పరిగెడతారు. ఎంతమంది చిన్నప్పుడు పందెపు రంగం అనగా రన్నింగ్ రేస్, ఎంతమంది చిన్నప్పుడు స్కూల్లో రన్నింగ్ రేసులు పాల్గొన్నారు? హల్లెలూయా. రన్నింగ్ రేసులు పెడతారు కదా స్కూళ్ళల్లో, కొంతమంది కాలేజీలలో. ఎంతమంది స్కూల్లో రన్నింగ్ రేసులలో పాల్గొన్నారు? వరుసగా 10 మందో 15 మందో ఉంటారు కదా, పరిగెడతా ఉంటారు. అందులో 2-3 మోకాళ్ళు కూడా పగిలిపోతాయి కదండి. వరుసగా ఒకటే లైన్లో పరిగెడతా ఉంటారు. మరి ఆ 15 మంది బహుమానం పొందుకుంటారా? ప్రైజ్ వస్తుందా 15 మందికి? ఎంతమందికి వస్తుందట? ఒక్కరికే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ ఒక్కడివి నీవే అయి ఉండాలా. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో పరలోక పట్టణములో జీవ కిరీటం అనే బహుమానము పొందుకోవడానికి నీవు నిరంతరము యేసు వైపు చూచుచూ పరిగెత్తాలా. హల్లెలూయా. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుతారు కానీ ఒకరే బహుమానము పొందుదురు. అటువలే మీరు ఎట్లా పరిగెత్తాలా? బహుమానము పొందులాగున పరిగెత్తాలట. హల్లెలూయా. నాకు బహుమానము రావాలా పరలోక పట్టణంలో అని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరుగులు పెట్టాలా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు పరిగెత్తు అన్న ఒక వ్యక్తి ఉన్నాడండి. చెప్తారా ఎవరన్నా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో బాబు పరిగెత్తు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. లోతు కదా. లోతుకు చెప్పాడు కదా దేవుడు పరుగులు ఎట్టమని. లోతు సొదొమ అనే పట్టణంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణము బహు పాపముతోటి నిండినది. దేవుని దృష్టికి బహు భయంకరముగా ఆ పట్టణము కనపడుతూ ఉన్నది. అప్పుడు దేవాది దేవుడు ఆ పట్టణములో ఉన్న వ్యక్తుల పాపాన్ని బట్టి ఆ యొక్క పట్టణాన్ని నశింపజేయాలని అనుకున్నాడు. అగ్ని గంధకాలతోటి కాల్చివేయాలనుకున్నాడు. చిన్నలను మొదలుకొని పెద్దల వరకు అన్నిటినీ నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. ఆ సందర్భంలో లోతును బట్టి లోతు దగ్గరికి 2 దేవదూతలను పంపించాడు. లోతును ఒక్కడినే, లోతు ఒక్క కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు. కారణం ఏమిటంటే అంత పాపంలో కూడా లోతు దేవునిని చూస్తూ నీతిగా పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చుట్టూ పాపం ఉన్నది, చుట్టూ నశించిపోయేవారు ఉన్నారు. మాటలతోటి చెప్పుకోలేని క్రియలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో కూడా లోతు చక్కగా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. అందును బట్టి దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ నశించిపోయే పట్టణంలో ఉన్న లోతు దగ్గరికి 2 దేవదూతలను పంపించి నీవు లోతును రక్షించమని చెప్తా ఉన్నాడు. మరి ఆ 2 దేవదూతలు లోతుతోటి ఏమి చెప్పారో చూద్దాము ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా
ఆ పర్వతముకు పారిపోమ్మని చెప్పగా చాలండి. ఇద్దరు దేవదూతలు ఏం చెప్తున్నారంట, ఆ దూతలు లోతుకు చెప్తున్నారంట, లోతు పరిగెత్తమంటా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు పరిగెత్తమంటా ఉన్నారు? పరిగెత్తకపోతే ఏమవుతుందండి? ఆ పట్టణం నశించిపోతుంది. ఆ నశించిపోయే పట్టణంలో ఉంటే ఏమవుతుంది? లోతు కుటుంబం కూడా నశించిపోయి ఆ అగ్నికి కాలి బూడిదైపోతారు. కనుక తన పరిశుద్ధ జీవితాన్ని బట్టి దేవాది దేవుడు లోతు దగ్గరికి దూతలను పంపించి పరిగెత్తమంటా ఉన్నాడు. నిజమే, మనము కూడా లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు సువార్త ద్వారా మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకము నశిస్తుంది, నీవు రక్షణ పొందుకోమని మనందరికీ చెప్పాడు. ఆ యొక్క పిలుపును బట్టి మనందరం ఈ రోజున రక్షణ పొందుకొని దేవుని దగ్గర ఉన్నాం. హల్లెలూయా. లోతు దగ్గరికి దేవదూతలను ఏ రకముగా పంపించాడో మన దగ్గరికి కూడా ఎవరో సేవకులని కదా, సువార్త ద్వారా దేవుని వాక్యము మన దగ్గరికి రావడము, మనము నమ్మి రక్షించబడము, ఈ స్థలంలో ఉండడము జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఉంటే నశించిపోతాం. ఈ రోజున లోతు అక్కడ ఉంటే నశించిపోతాడండి. అందుకే పరిగెత్తమంటా ఉన్నాడు. 2 విషయాలు లోతుకు చెప్పాడండి అక్కడ దేవుడు. 1 పరిగెత్తమన్నాడు, 2 అక్కడే రాయబడి ఉంది, చెప్తారా? హల్లెలూయా. నీ వెనక చూడకుము. ఎట్లా పరిగెత్తమన్నాడు? నువ్వు పరిగెత్తు, ఆ పట్టణం నశించిపోబోతా ఉన్నది, అక్కడ ఉంటే నువ్వు కూడా నశిస్తావు, పరిగెత్తు. 2వదిగా నీ వెనక చూడకన్నాడు. హల్లెలూయా. మరి వెనుకకు చూడకుండా ఈ కుటుంబం పరిగెత్తిందో చూద్దాం. అదే 26వ వచనం, 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. హల్లెలూయా. లోతు భార్య ఏం చేసిందండి? పరిగెత్తింది. దేవుడు పరిగెత్తమన్నాడు, పరిగెత్తుతూ ఉన్నారు కుటుంబం అంతా. కానీ అంతలో ఏం చేసింది? దేవుడు వెనుకకు చూడొద్దన్నాడు, నీ వెనక చూడకన్నాడు. ఆ మాటను ప్రక్కన పెట్టి లోతు భార్య ఏం చేసింది? వెనుకకు తిరిగి చూసింది. చూసిన వెంటనే నడినెత్తి నుంచి అరిపాదం వరకు ఉప్పు స్తంభమై మరణించింది. హల్లెలూయా. ఒకవేళ లోతు భార్య దేవుడు పరిగెత్తమన్నప్పుడు నమ్మకముగా పరిగెత్తితే, వెనకకు చూడకపోతే చనిపోయేది కాదు, ఉప్పు స్తంభం అయ్యేది కాదు, నశించేది కాదు. హల్లెలూయా. వెనుకకు చూచింది కనుకే నశించిపోయింది. ప్రియ దేవుని సంగమా, నీవు కూడా వెనుకకు చూస్తున్నావా? దేవుడు పరిగెత్తమన్నాడు, బాగానే ఉంది. లోకము విడిచి ఇక్కడికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వింటా ఉన్నావు, రక్షణ పొందుకున్నావు. దేవుడు చెప్పగానే ఆ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు వచ్చావు. వచ్చిన నీవు ఈ లోతు భార్య వలె మరలా వెనుకకు చూస్తూ ఉన్నవా? హల్లెలూయా. వెనుక ఏమున్నదండి? వెనుకకు చూచుట అనగా లోకము వైపు చూచుట. హల్లెలూయా. ముందుకు చూచి పరిగెత్తుట అంటే ప్రభు వైపు చూసి పరుగులెత్తుట. దేవుడైతే నీ చేయి పట్టుకొని లోతు కుటుంబాన్ని ఏ రకంగా తీసుకొని వచ్చాడో ఆ రకంగా నశించిపోతున్న ఈ లోకము నుండి తీసుకొచ్చాడు. కానీ నువ్వు కొద్ది దూరము ప్రభువులో ఆత్మీయ జీవితంలో నడిచి పరిగెత్తి ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తున్నావా ఈ లోతు భార్య వలె? లేక ముందుకే చూస్తూ దేవుని వైపే చూస్తూ పరిగెడతా ఉన్నవా? పరిశీలన చేసుకోవాలా. నాకు తెలిసిన ఒక సహోదరుడు, హల్లెలూయా, నాకు తెలిసిన ఒక సహోదరుడు నా ప్రక్కన ఒకసారి ఇద్దరం మేము పక్కన కూర్చున్నాం. అంతలో ఒక డబల్ మీనింగ్తో కూడిన ఒక సినిమా పాట వస్తూ ఉన్నది. వెంటనే ఆ సినిమా పాటకి రక్షణ పొందుకున్న సహోదరుడే బాప్తిసం తీసుకున్నాడు, క్రీస్తు వైపు పరుగులు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. మన వల్లనే ఏం చేశాడయా అంటే ఆ డబల్ మీనింగ్తో కూడిన సినిమా పాట వచ్చినప్పుడు ఆ పాటకు పరవశించిపోయాడు. ఏమయ్యాడు? ఆ సినిమా పాట ఒక్కసారి రాగానే పరవశించిపోయి, అబ్బా ఎంత మంచి పాటో. హల్లెలూయా. ఏం పాట అది? సినిమా పాట. హల్లెలూయా. అబ్బా ఎంత మంచి పాటో, ఈ సినిమా ఎంత బాగుంటుందో అని చాలా రోజుల తర్వాత ఈ పాటనే విన్నా అని అంటే వెనకకి చూస్తూ ఉన్నాడు.
గడిచిన దినాల్లో ఆయన చేసినవన్నీ చెప్పుకొస్తూ ఉన్నాడు. ఆ యొక్క సాక్ష్యము నాకు చెప్తా ఉన్నాడు. నేను ఆ సినిమాకు పోయేవాడిని, ఈ సినిమాకు పోయేవాడిని, అలా మద్యం సేవించేవాడిని, ఇలా బ్రతికేవాడిని, అలా తిరిగేవాడిని, అవన్నీ స్మరించుకుంటూ ఒక మాట అన్నాడు. ఏం మాట తెలుసా? ఆ రోజులు మళ్ళీ రావు. హల్లెలూయా. ఏ రోజులు? పాపముతోటి శాపముతోటి నింపబడ్డ రోజులు, మరలా వెనుక ఉన్న రోజులను ఆయన తలంచుకుంటూ వాటి వైపు చూస్తూ ఉన్నాడు. యేసు వైపు పరిగెత్తట్లే. హల్లెలూయా. రక్షణలోనికి వచ్చినాక చూడవలసింది ఎవరిని? యేసు ప్రభు వైపు చూసి గురి వద్దకు పరుగు పెట్టాల. బహుమానం పొందినట్లు పరిగెత్తడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? వెనక ఉన్న పాపము వైపు చూస్తూ ఉన్నాడు, అనగా లోకము వైపు చూస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి పనికిరాని విషయములు, వ్యసనములు వైపు తిరిగి చూస్తూ ఉన్నాడు. రోజు లేదట, ఆ రోజులు మళ్ళీ రావు. మళ్ళీ రాకపోతే మంచిది, అసలు జ్ఞాపకం రాకపోతే మరీ మంచిది అనుకున్నా నేను కదండి. హల్లెలూయా. అటువంటి స్థితిగతులలో ఉన్నప్పుడే దేవుడు మీరు నశించిపోతారు, నా యుద్ధకు రండి అన్నప్పుడు మనము యేసుక్రీస్తుకు దగ్గరగా మనం పరిగెడతా ఉన్నాం. మరలా మనం వెనుకకు చూసే వారి వలె ఉండొద్దు. ఈ లోతు భార్య వెనుకకు తిరిగి చూసిందండి, ఉప్పు స్తంభం అయిపోయింది. మనము కూడా రక్షణ పొందుకొని ఇక్కడ ఉన్న మనము ఎప్పుడైతే వెనుకకు తిరిగి చూస్తామో అప్పుడు నశించిపోతాం. హల్లెలూయా. పరలోక పట్టణాన్ని చేరుకోలేం, పరిగెత్తలేం. ముందుకు చూసినంతసేపు చక్కగా ఉంటాము, కానీ ఎప్పుడైతే వెనుకకు చూస్తామో అప్పుడు నశించిపోతాం. కనుక మనం వెనుకకు చూసే వారి వలె ఉండద్దు. మన పాత స్నేహితులు అనుకోకుండా కొంతమందికి పాత స్నేహితులు కలుస్తూ ఉంటారు. హల్లెలూయా. వారు వీరి వలె మారిపోతారు, మాటలు కలిపేస్తారు. మళ్ళా గత జ్ఞాపకాలలోకి, దేవునికి ఇష్టము లేని జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. మన పాత స్నేహితులు కలిసినప్పుడు వారు మన వైపు రావాలా, వారికి క్రీస్తు ప్రేమను మనం తెలియజేయాలి. కానీ మనము లోకము వైపు చూసి వెనుకకు చూసి వాళ్ళ వలె మనం మారిపోయే వారి వలె ఉండద్దు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రకంగా ఉంటామో మనం ఈ లోతు భార్య వలె నశించిపోతాం. ఈ లోక స్నేహము దేవునితోటి ఏటిదట? వైరమట. యాకోబు రాసిన పత్రిక 4:4 రాయబడి ఉంది. ఈ లోక స్నేహము దేవునికి వైరం. ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగొరునవాడు దేవునికి శత్రువు. ఎప్పుడైతే నీవు లోకము వైపు మరలా చూస్తావో దేవునికి శత్రువైపోతావు. ఎందుకయ్యా లోక స్నేహము దేవునికి వైరం అంటే, ఈ లోకంలో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి తప్ప లోకంలో ఏమైనా ఉన్నాయా? హల్లెలూయా. అవేవి దేవుని నుండి పుట్టినవి కాదట. యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉన్నది. అవన్నీ లోక సంబంధమైనవట. ఎప్పుడైతే మనం వెనుకకి చూస్తామో అవన్నీ మరలా అంటుకునే ప్రమాదం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మన భక్తిని మనం కొనసాగించాలట. హల్లెలూయా. లోకములో మనం ఉంటాం, కానీ లోకము యొక్క స్థితిగతులు మనకు అంటకూడదు. ఎప్పుడైనా తామర పువ్వు చూసారా మీరు? తామర పువ్వు ఎక్కడ ఉంటుందండి? బురదల కదా. హల్లెలూయా. తామర పువ్వు ఎట్లా ఉంటుంది? చక్కగా ఉంటుంది, అక్కడే ఉంటుంది, కానీ బురద అంటదు. మనము కూడా లోకంలోనే ఉంటాం, చుట్టూ లోకమే, కానీ ఆ బురద నీకు అంటడానికి వీల్లేదు. వెనుకకి నీవు లోతు భార్య లెక్క చూడడానికి వీల్లేదు. ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీవు నశించిపోతావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఏం చేయాలా? హల్లెలూయా. వెనుకకి చూడకుండా ఎలా ఉండాలా? ముందుకు ఎలా పరిగెత్తాలి, బహుమానం పొందేటట్టు పరిగెత్తాలి. బాగానే ఉంది, కానీ ఎలా పరిగెత్తాలో ఒకసారి చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఫిలిప్పీ 3వ అధ్యాయము 13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని
తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురు యొద్దకే పరిగెట్టుచున్నాను. హల్లెలూయా. ముందుకు పరిగెత్తాలంటే, బహుమానం పొందేటట్టు ఎట్లా పరిగెత్తాలంటండి? వెనుకున్న వాటిని మరచి. హల్లెలూయా. ఒకవేళ వెనకున్న వాటిని మరవకపోతే ముందుకు పరిగెత్తలేం. లోకములో ఉన్న వాటిని మనం మరవకపోతే ముందుకు పరిగెత్తలేం. ఒక వ్యక్తి ఉంటాడు, ముందుకు పరిగెత్తాలనుకోండి, వెనుకకు చూస్తే పరిగెత్తగలుగుతాడా? హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా వెనుకకు చూస్తూ ముందుకు పరిగెత్తడానికి? ప్రయత్నం చేయబడకండి, కింద పడిపోతారు. హల్లెలూయా. తమను ఒకసారి ఇక్కడ నిలబడి ముందుకు పరిగెత్తి ఆ యొక్క కుర్చీలను పట్టుకో, పరిగెత్తు. ముందుకు చూసుకుంటూ పరిగెత్తాలి, క్రీస్తు వైపు చూసుకుంటూ పరిగెత్తాల. ఓకే, చక్కగా పరిగెత్తాడు, ఆ యొక్క గమ్యాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు వెనుకకి చూసి పరిగెత్తు. వెనుకకి అంటే లోకము వైపు చూస్తున్నాడు ఈ వ్యక్తి. క్రీస్తు వైపు చూడట్లే, లోకము వైపు చూస్తూ ఉన్నాడు. అగ్గో, హల్లెలూయా. ఎప్పుడైతే లోకము వైపు చూశాడో ఏమైపోయాడు? పడిపోయాడు. హల్లెలూయా. మనము కూడా క్రీస్తు వైపు చూస్తూ గురి యొద్దకు పరిగెట్టాలట. ఎట్లా పరిగెట్టాలట? ముందున్న క్రీస్తుని చూస్తూ. వెనుకకి చూస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తి లెక్క మనము కూడా పడిపోతాం. వెనుక కంటే లోకము వైపు. హల్లెలూయా. మనం లోతు భార్య వలె ఉండొద్దండి, పౌలు వలె ఉండాలి. పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వైపే, గురి యొద్దకే పరిగెడతా ఉన్నాడు. కొన్ని కష్టాలు కాదు, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో చదువుకోండి ఒకసారి. పౌలు పడ్డ కష్టాలన్నా ఇన్ని కాదు. మనము అందులో ఒక 1% కూడా మనం కష్టపడట్లే. హల్లెలూయా. మనం ఈ కొద్దిపాటి అనారోగ్యానికే, కొద్దిపాటి ఆర్థిక సమస్యలకే, కొద్దిపాటి అసమాధానానికే మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. మొన్న ఒక తల్లి నాతో అంటా ఉన్నది, నేనేం అన్యాయం చేశా దేవుడికి, నాకే ఎందుకు ఈ పరిస్థితి? హల్లెలూయా. చిన్న చిన్న వాటికే, కొద్దిపాటి వాడికే మనం సహించలేం, భరించలేం. కానీ పౌలు ఎంతగానో వేదన పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ వెనుకకు చూడలేదండి, లోకము వైపు చూడలేదు. రాళ్లతో కొట్టారట, కొరడాలతో కొట్టారట. హల్లెలూయా. 5 మార్లు ఒకటికి తక్కువ 40 దెబ్బలు, అనగా 39 దెబ్బలు తిన్నాడు 5 సార్లు. అంటే మొత్తం 195 దెబ్బలు పౌలును కొట్టారు. అప్పుడు కూడా ఇక నాకు ఈ జీవితం వద్దు, ఈ ఆత్మీయ జీవితం వద్దు, ఏమొద్దు, నేను లోకంలో కలిసిపోతే నాకు ఈ దెబ్బలు ఉండవు, ఈ శ్రమలు ఉండవు, ఈ కష్టాలు ఉండవు, ఈ కన్నీళ్ళు ఉండవు అని తన పరుగును ఆపివేయలే. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పరిగెడతానే ఉన్నాడు యేసు వైపు చూస్తూ. ఎక్కడ ఆగిపోలే. హల్లెలూయా. ఎన్నోసార్లు ఓడవలిగిపోయి సముద్రంలో చలితోటి, దిగంబరత్వంతో, బట్టలు లేక, ఆకలి. హల్లెలూయా. తాన అనుకున్న వాళ్ళు ఎన్నోసార్లు మోసం చేయడము, సంఘాల గురించిన చింత. పౌలు పరుగులో ఇవన్నీ ఉన్నాయి. ఆ పరుగులో ఎక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, ఆయన విసుగు చెంది తన పరుగును ఆపేయలే. ఇక నాకు వద్దు, నేను పరిగెత్తలేను, నాకు బహుమానం అవసరం లేదు, ఏం అవసరం లేదని అక్కడ ఆయన వెనుకకు తిరిగి చూడలేదండి. ఒకవేళ పౌలు లోకములోనికి మరలా తన పాత జీవితంలోనికి వస్తే మరలా కింగు లెక్క బ్రతకచ్చు. ఆయనకి ఈ కష్టాలు ఏముండవు, ఈ కొరడా దెబ్బలు ఉండవు, ఈ రాళ్ళతోటి కొట్టడం ఉండదు, ఈ చలి ఉండదు, ఈ దిగంబరత్వం ఉండదు, ఈ ఆకలి ఉండదు. హల్లెలూయా. ఈ తరమడం ఉండదు, నా అనుకున్న వాళ్ళ నుండి నిందలు ఉండవు, కష్టాలు ఉండవు, ఏమీ ఉండవు. ఎప్పుడైతే వెనుకకు తిరిగి లోకంలోకి వస్తాడో అవేముండవు. కానీ లోకము కంటే క్రీస్తే నాకు కావాలనుకున్నాడు. హల్లెలూయా. యేసు వైపే చూస్తూ గురి యొద్దకే పరిగెడతా ఉన్నాడట. హల్లెలూయా. ఏం గురి అంటే అది బహుమానం అనగా ఏం బహుమానం అండి? పరలోక పట్టణంలో జీవ కిరీటం అనే బహుమానం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసు వైపు చూచి పరిగెడతావో నీకు ఆ బహుమానం సొంతమవుతుంది. ఆ రకంగా పరిగెత్తమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా.
ఎన్ని కష్టాలు పడ్డాడండి పౌలు. ఎన్ని కష్టాలు పడి ఆయన ఏమంటున్నాడో చూద్దామా? విసుగు రాకపోగా ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. హల్లెలూయా. తన పరుగులో ఎన్ని కష్టాలు ఎదురైనా ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి ఇవన్నీ నన్ను ఎడబాపలేవు. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా నేను క్రీస్తు వైపే చూసి గురు యొద్దకే పరిగెడతా, వెనుకకు చూడనంటా ఉన్నాడు. ఇన్ని కష్టాలు పడ్డ పౌలు. మరి నీ జీవితము ఏ రకంగా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఏ రకంగా ఉంది? కొద్దిపాటి కష్టాలకే వెనుకకు తిరిగి చూస్తున్నావా? అవిశ్వాసంతో ఆలోచిస్తున్నావా? ఈ కష్టాలని, శ్రమలను నేను తట్టుకోలేను అని అనుకుంటున్నావా? పరిశీలన చేసుకోవాలా? లేక ఈ పౌలు వలె నీవు కూడా హింస అయినా ఏదైనా నేను క్రీస్తు వైపే చూస్తూ గురి వద్దకే నేను పరిగెడతాను అని పరిగెడతా ఉన్నావా? నీ ఆత్మీయ జీవితంలో నీ భక్తి తగ్గిపోతూ ఉందా, పెరుగుతూ ఉన్నదా? నీకు వచ్చిన శ్రమలను బట్టి నీ పరుగు నెమ్మదిగా స్లో అవుతూ ఉందా? హల్లెలూయా. స్లో ఏమవుతుందండి? వెనకకి చూడవలసి వస్తుంది. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నీ పరుగు వేగము తగ్గడానికి వీల్లేదు. పరిగెడతానే ఉండాలి గురి వద్దకు. యేసునే చూస్తూ పరిగెడతా ఉండాలా. అప్పుడు అవన్నీ, ఆ శ్రమలన్నిటినీ దేవుడు తీసివేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఎన్ని కష్టాలను అనుభవించి పరుగును ఆపకుండా గురి వద్దకే చూస్తూ పరిగెడుతున్న ఈ పౌలు ఏం సాధించాడో చూద్దాము ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కష్టాల మధ్య పరిగెట్టిన పౌలు ఆఖరికి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఏం పోరాటమట? మంచి పోరాటం పోరాడా. ఎక్కడ వెనుకకు తిరిగి చూడలేదు. క్రీస్తు వైపే చూసి పరుగెత్తా. హల్లెలూయా. నీవు కూడా నీ శ్రమలలో వెనుకకు తిరిగి చూడట్లేదా? యేసు వైపే చూస్తూ పరిగెడితే నీవు కూడా మంచి పోరాటం పోరాడిన వాడివి అవుతావు. ఆ రకంగా నువ్వు పోరాడుతున్నావో పరిశీలన చేసుకోవాలా. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని. హల్లెలూయా. ఆయన పరుగు కడముట్టి విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడంట? పోగొట్టుకోలే. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకుంటా ఉన్నాడట. మనము చక్కగా దేవుని వైపు పరిగెత్తాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలా. కష్టాలు వచ్చినా ఒకే రకంగా ఉండాలా, సుఖాలు వచ్చినా ఒకే రకముగా ఉండాలా. అనారోగ్య సమయంలో ఒకే రకంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలా. హల్లెలూయా. కొద్దిపాటి శ్రమకు దేవుని దూషించే వారి వల్ల మనం ఉండద్దు. అదే విశ్వాసాన్ని కాపాడుకునుట ఈ పౌలు కాపాడుకున్నాడు అంటండి. అందుకే మంచి పోరాటం అంటా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడుతుని, విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని. హల్లెలూయా. పరిగెత్తడం అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఈరోజు కార్యం జరగకపోతే రేపు దేవుడు కార్యం చేస్తాడని నిరీక్షణతో ముందుకు వెళ్ళడం. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇంత పరుగు పెట్టిన ఈయనకి ఏమున్నదట? ఈయన కొరకు నీతి కిరీటం. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎందుకు ఉంచబడి ఉన్నదంటే ఈయన పరిగెత్తిన మంచి పరుగును బట్టి, ఈయన చేసిన మంచి పోరాటాన్ని బట్టి, శ్రమలలో నిలకడగా, విశ్వాసంలో నిలకడగా ఉన్న స్థితిని బట్టి ఈయన కొరకు ఏముంచాడట దేవుడు? నీతి కిరీటం. హల్లెలూయా. నీతి కిరీటం ఎక్కడ ఉంటుందండి? పరలోక పట్టణంలో కదా.
హల్లెలూయా. ఈ మాట చెప్తున్న పౌలు ఇంకా చనిపోయాడా? హల్లెలూయా. చనిపోలే. ఈ పత్రిక రాసినప్పుడు పౌలు చనిపోయాడా? చనిపోయిన వ్యక్తి ఎట్లా రాస్తాడు? బ్రతికే ఉన్నాడు. బ్రతికి ఉండి కూడా ఆయన ఏమంటున్నాడు? నా కొరకు ఇక మీదట నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటా ఉన్నాడు. మరి పైన ఇచ్చే నీతి కిరీటము క్రింద ఉన్న ఈ వ్యక్తికి ఏ రకంగా తెలిసింది? ఇంక ఈయన పైకి పోలే కదా, పైకి పోలే, బ్రతికే ఉన్నాడు. కానీ నా కొరకు నీతి కిరీటం అదిగో అక్కడ ఉన్నది అంటా ఉన్నాడు. ఎలా తెలిసింది ఈయనకి? హల్లెలూయా. పౌలు జీవించిన విధానము, పౌలు బ్రతికిన విధానము పౌలుకు నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది. నా కొరకు నీతి కిరీటం ఒకటి ఉన్నది అని. ఈరోజున నీవు జీవిస్తున్న విధానము నీకు నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నదా? పరలోక పట్టణంలో నా కొరకు నీతి కిరీటం ఉన్నది అనే నమ్మకాన్ని. హల్లెలూయా. లేక డౌట్ ఉందా నీకు? అసలు నేను పరలోక పట్టణానికి పోతానా? హల్లెలూయా. అసలు నేను జీవ కిరీటాన్ని పొందుకుంటానా అనే డౌట్ ఎక్కడైనా ఉందా? పౌలుకు డౌట్ లేదండి. కారణం ఏమిటంటే పౌలు పరిగెత్తిన విధానం అటువంటిది. పౌలుకు సందేహం లేదు. ఖచ్చితంగా నేను పరలోక పట్టణాన్ని చేరుకుంటా, ఖచ్చితంగా నేను జీవ కిరీటాన్ని పొందుకుంటా అంటా ఉన్నాడు. మరి నీ పరిస్థితి ఏమిటి? నీకు కూడా ఇటువంటి కాన్ఫిడెన్స్, ఇటువంటి నమ్మకం ఉన్నదా పరలోక పట్టణానికి నేను చేరుకుంటానని? ఆ రకముగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరుగులు పెడతా ఉన్నావా? లేక చిన్నగా నడుస్తూ మాటికి వెనుకకు చూస్తూ హల్లెలూయా ఆగిపోదునా సాగిపోదునా అనే పాట ఉంటుంది కదండి. హల్లెలూయా. ఆ పాట పాడుకుంటూ వెనుకకి ముందుకి అక్కడక్కడే నువ్వు తిరుగుతూ ఉన్నావా నీ ఆత్మీయ జీవితంలో? లేక ఎన్ని శ్రమలు వచ్చినా ప్రక్కకు జరుపుకొని పౌలు వలె యేసును చూస్తూ గురి వద్దకే పరిగెడతా ఉన్నావా? హల్లెలూయా. పౌలు చనిపోకముందే చెప్తా ఉన్నాడు, ఎదిగో నా కొరకు నీతి కిరీటము ఉంది. ఎట్లా తెలిసింది? ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వలే, కష్టాలు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వలే, అనారోగ్యాలు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వలే. హల్లెలూయా. తన బట్టలను తీసివేసినప్పుడు కాంప్రమైజ్ అవ్వలే, ఆకలితోటి తిండి లేనప్పుడు కాంప్రమైజ్ అవ్వలే. ఎక్కడ రాజీ పడలేదు పౌలు. రాళ్లతో కొట్టినప్పుడు రాజీ పడలే. ఇక నేను క్రీస్తుని వదిలేస్తానయ్యా, నేను లోకంలోకి వెళ్ళిపోతాను, నన్ను కొట్టబాకండి. ఇక నేను క్రీస్తుని వదిలేస్తాను, నన్ను కొరడాలతో కొట్టబాకండి. హల్లెలూయా. నేను లోకంలోకి వెళ్ళిపోతానని రాజీ పడలే, కాంప్రమైజ్ అవ్వలే. నువ్వు ఏమైనా చేసుకో, నా గురి యేసే. హల్లెలూయా. గురి వైపే నేను చూసి, యేసు వైపే చూచుచు నేను పరిగెడతా ఉన్నాను. అటువంటి పరుగు మనం పరిగెడితే ఖచ్చితంగా మనం బహుమానం పొందుకుంటాము. పందెపు రంగమందు వారు పరిగెత్తువారు అందరూ పరిగెడతారట, కానీ ఒక్కడే బహుమానం పొందుకుంటాడట. ఆ ఒక్కడివి నీవే కావాలా? ఈ రోజున పౌలు నేను బహుమానాన్ని పొందుకుంటా అంటున్నాడు తన బ్రతికిన విధానాన్ని బట్టి. ఈ రోజున ఇంతవరకు నువ్వు పరలోక పట్టణానికి వెళ్ళేటట్టు, జీవ కిరీటాన్ని పొందుకునేటట్టు బ్రతుకుతున్నావా? లేక అలా బండి నడిపిస్తూ ఉన్నావా? హల్లెలూయా. పరిగెడతా ఉన్నావా లేదా కుంటుతా ఉన్నావా నీ ఆత్మీయ జీవితంలో? ఒకవేళ కుంటుతా ఉంటే ఈ రోజు నుండి యేసు వైపు చూచుచ్చు ఈ పౌలు వలె పరిగెత్తు. ఖచ్చితంగా నీవు బహుమానాన్ని పొందుకుంటావు. ఖచ్చితంగా ఆ ఒక్కడివి నీవే అవుతావు ఈ పౌలు వలె. హల్లెలూయా. నీవు జీవించే జీవితము నీకు చెప్పేస్తుందండి, నేను చక్కగా జీవిస్తున్నా ప్రభువులో, నమ్మకంగా ఉంటున్న దేవునికి. హల్లెలూయా. అన్ని విషయాల్లో, భక్తి విషయంలో, ఇచ్చే విషయంలో, వచ్చే విషయంలో, పోయే విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, హల్లెలూయా, అన్ని విషయాల్లో నేను చక్కగా పరిగెడతా ఉన్నా, నాకు డోకా లేదు, నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరుకుంటాను అనే విశ్వాసము నీకుందా? నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాలా. ఎన్ని దినముల నుండి మందిరానికి వస్తున్నా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళనా? జీవ కిరీటాన్ని పొందుకోనా? లేక ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నేను మందిరానికి వస్తున్నానా? ఈ లోకంలో ఉన్నవంటే ఆరోగ్యము, ధనము, సమాధానము, ఇతర లాభాలు. హల్లెలూయా. క్షయమైన వాటి కొరకు నువ్వు మందిరానికి వస్తున్నావా? లేక అక్షయమైన జీవ కిరీటము కొరకు నువ్వు మందిరానికి వస్తున్నావా? పరిశీలన చేసుకోవాలా. హల్లెలూయా. నువ్వు ప్రభువును నమ్ముకున్నది క్షయమైన వాటి కొరకు కాదు, అంటే స్వస్థతల కొరకు కాదు, ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందుకోవడానికి కాదు, ఈ భూమి మీద చక్కగా జీవించడానికి కాదు. నీవు ప్రభువును నమ్ముకున్నది పరలోక రాజ్యంలో ఉండడానికి.
నిత్య జీవాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. దాని కొరకు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు. ఈ లోకములో పడిపోయి అనేక సార్లు దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకున్నాం మర్చిపోతామండి. హల్లెలూయా. యేసు దగ్గరికి మనం ఎందుకు వచ్చాం మర్చిపోతాం. ఈ అనారోగ్యాల్లో, ఈ ఆర్థిక సమస్యల్లో, ఈ అసమాధానాల్లో, ఈ పిల్లల భవిష్యత్తు కొరకు పరుగులో మనం ఏది మర్చిపోతామో తెలుసా? ఎందుకు మనం దేవుని దగ్గరికి వచ్చామనే ఒక పెద్ద విషయాన్ని, ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది నిత్య జీవము పొందుకోవడానికి, నిత్య జీవం అనే బహుమానము పొందుకోవడానికి. అది పొందుకోవాలంటే నీవు లోతు భార్య వలె వెనుకకి తిరిగి చూడొద్దు. వెనుకకు తిరిగి చూస్తే నీవు పొందుకోలేవు. పౌలు వలె ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యేసు వైపు చూచుచూ పరిగెత్తాల. అప్పుడు మాత్రమే నీ గమ్యాన్ని, అంటే నువ్వు బహుమానాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఇంకా ఇక్కడ కింద చక్కటి వచనం రాయబడింది. పౌలు ఒక్కడికే కాదంటండి. హల్లెలూయా. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసంలో నిలకడగా ఉంటారో వారందరికీ బహుమానం దేవుడిస్తాడట. కనుక మనందరము కూడా ఈ లోతు భార్య వలె ఉండకుండా ఉందుముగాక. లోకము వైపు పదే పదే లోకము వైపు చూసే వారి వలె ఉండకుండా ఉందుముగాక. ఈ పౌలు వలె యేసు వైపే చూచుచు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా గురి యొద్దకే మనం పరిగెత్తే వారి వలె ఉందుముగాక. తద్వారా నిత్య జీవము, పరలోక రాజ్యము, జీవ కిరీటం అనే బహుమానము పొందుకునే వారి వలె ఉండునుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్.